సో మీరు అమరావతికి సపోర్టా మావిగన్కి సపోర్టా? అసలు చంద్రబాబు ఆలోచించుకోవాలి. అమరావతి అనే పేరు ఆంధ్రదేశ ప్రభుత్వం వాడుతుందా? ముఖ్యమంత్రి లెటరేట్ మీద ఏముంది? అమరావతి ఉందా? ప్రజలకా ఇన్వెస్టర్స్ కా? అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము ప్రజలకి రాజధానికి విజయవాడకి ఏదో వాస్తు దోషం ఉంది. చిన్న పాయింట్ ఎలా మిస్ అయిపోయారు వాళ్ళు? అమరావతిలో వచ్చేది ఎవరు? కాలేజీ పెట్టుకునే వాళ్ళు, స్కూల్ పెట్టుకునే వాళ్ళు, యూనివర్సిటీ పెట్టుకునే వాళ్ళు వస్తున్నారు తప్ప చంద్రబాబు గారికి కూడా చిత్తశుద్ధి లేదు. ఇక్కడ సైబరాబాద్ నిర్మించాలని చెప్పుకుంటారు. సైబరాబాద్ చంద్రబాబు గారు ఎప్పుడు నిర్మించారు? చంద్రబాబు గారు పెట్టింది హైటెక్ సిటీ బిల్డింగ్ మాత్రమే. తెలంగాణ వాళ్ళు అద్భుతమైన మనుషులు. మన ఆంధ్రులంత సంకుచిత మనస్తత్వం తెలంగాణలో లేదు. ఇక్కడ మన దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఒక 5 ఏళ్ళు ఆయన ఇత్తనం పెడితే మళ్ళీ వచ్చినాయని దాన్ని మేసేసాడు, మేక మేసేసినట్టు. సో మీరు ఇండస్ట్రీస్ అన్ని వైజాగ్, తిరుపతి, కడప, అనంతపూర్ అంటున్నారు. అంటే వికేంద్రీకరణ జరుగుతుంది. మరి వైసీపీ వాళ్ళు కావాలంటే అంతా తీసుకొచ్చి ఇక్కడే పెడుతున్నారు. చెప్పేసాడు అది జగన్ విలక్షణ శైలి. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన లాభం ఏంటండి? ఇప్పుడు అమరావతిని వ్యతిరేకించి ఇప్పుడు మావిగన్ అని పెట్టాడు. ముందు 3 రాజధానులు అన్నాడు. మొన్న ప్రెస్ మీట్ లో మాత్రం మావిగన్ అనేది అది ఒక అనాలోచితమైంది, హాస్యాస్పదమైంది. చాలా నవ్వుకున్నారు అది చూసి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మావిగన్ అనేది ఒక హాస్యాస్పదమైన ప్రపోజల్. అది ఏంటంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. తెలుగుదేశం పార్టీ ఫెయిల్యూర్ ఒకటి అది చెప్పుకోలేకపోతే. ఆయన 3 చోట్ల ఇక్కడ ప్యాలెస్లు కట్టుకున్నట్టున్నాడు. ఒక చోట ఆయన ప్యాలెస్లు చాలా దగ్గరలో ఉన్నాయి. ఒక చోట బెడ్రూమ్, ఒక చోట బాత్రూమ్, ఒక చోట కిచెన్, ఇలా అయితే కట్టుకుని ఉండాడు కదా. ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీలు కూడా చెంబు తీసుకొని కాలువ కట్టల మీదకి వెళ్ళారు. అమరావతిలో చంద్రబాబు గారు బిల్డింగ్లు కడుతున్నారు తప్ప మనుషులేరి. జగన్ కి మరొక అవకాశం ఇద్దాము అనే ఆలోచన కానీ ఉంటే, దొనకొండలో జగన్ అనుచరులు, అభిమానులు భూములు కొన్నది వాస్తవమా కాదా? ఆ లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లాస్ట్ లో ఒక విలేకరు అడిగాడు జగన్ ని, మీరు గమనించారో లేదు, లాస్ట్ మినిట్ లో. వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్ లో.